యాక్చువల్లీ సార్ నేను ఒక ఫోటో చూపిస్తాను. అంటే చాలామందికి ఏంటంటే అసలు మీకు అంటే మీరు ఎట్లా నమ్మారు, మీరు ఇంత అమౌంట్ ఎలా పెట్టగలుగుతున్నారు అనే దానికి సార్ మెయిన్ ఏంటంటే ఒకప్పుడు ఈ ఫోటో చూస్తే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే అందరూ చదువుకున్న వాళ్ళే, యువకులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ, ఇంతమంది ఇంత పెట్టుబడి ఎలా పెట్టగలిగారు? ఒకరికి కాకుండా ఒకరికైనా Yes, sir. అర్థం అవ్వాలి దాని గురించి కదా. చెప్తున్నాను సార్. ఒక్కసారి ఈ ఫోటో జూమ్ తీసుకోండి. ఇక్కడ నేను నా పక్కన ఉన్న మధు. ఉమ్, అప్పుడు ఈ పర్సన్ నాతో సెల్ఫీ దిగిన వ్యక్తి ఉమ్, కరెక్ట్గా ఒక 3 సంవత్సరాల క్రితం. ఉమ్, తర్వాత సార్ ఇంకొక ఫోటో చూపిస్తాను. అంటే నేను ఎందుకు గుడ్డిగా నమ్మాల్సి వచ్చిందన్న దానికి మెయిన్ సార్. ఉమ్. హా. ఇక్కడ చూడండి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు. ఎవరైతే ఒకప్పుడు సేమ్ అదే మధు person. రమావతి మధు. ఉమ్, మా అమ్మ నాన్న దాదాపుగా 18 సంవత్సరాలు ఎల్ఐసి కట్టిన డబ్బులు ఉమ్, వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ ఎల్ఐసి క్లోజ్ చేసుకొని తీసుకొచ్చి ఇచ్చారు. ఉమ్, తర్వాత నాది పిల్లల్ని బంగారం, ఎందుకంటే 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో మాకు ఎక్కడో ఒక ప్లేస్లో ల్యాండ్ ఇస్తా అన్నాడు, లైఫ్ని సక్సెస్ చేస్తాను ఆశ. ఉమ్. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం కదా, 1 రూపాయి సంపాదించలేదు, సో ఈయనతో పాటు వెళ్తే మేము సక్సెస్ అవుతాం కదా అని ఒకే ఒక మాట. కానీ ఫ్రెండ్షిప్లో కూడా ఎంత నమ్మకంగా మోసం చేశాడంటే అది చాలా బాధ అనిపిస్తుంది సార్.